అందరికీ నమస్కారం. అల్లరి సినిమాతో పరిచయమై అల్లరిగానే ఉండిపోయి బయట చూస్తే ఇతను అల్లరివాడు కాదే అనిపిస్తుంది, కానీ మహాచిలిపి మహాతుంటరి, ముఖ్యంగా నిర్మాతకి గల్లా పెట్టె దగ్గర ఒక ఖరారైనటువంటి హామీ పత్రాన్ని రాసిచ్చిన వ్యక్తి అల్లరి నరేష్ ని ఆహ్వానిద్దామా మన హర్షధ్వానాలతోటి. ప్లీజ్ వెల్కమ్ అల్లరి నరేష్, లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఫస్ట్ రౌండ్ ఏంటంటే మనం చేయబోతున్నది ప్రశ్నలతో పదనిస. ప్రశ్నలతో పదనిస అనేది మీకు ఒక 5 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఒక్కొక్క ప్రశ్నకు మీరు సరిగ్గా చెప్తే 20,000 రూపాయలు తీసుకుంటారు. చివరిన డిసైడ్ చేస్తాను. 4 ఆప్షన్స్ ఉంటాయి మీకు. బట్ ఈ ఫస్ట్ రౌండ్లో మాత్రమే మీకు ఒక లైఫ్ లైన్ ఉంటుంది, ఒకటే ఒక లైఫ్ లైన్. 4 ఆన్సర్లో కనుక నేను లైఫ్ లైన్ తీసుకుంటున్నానంటే రెండింటిని తొలగించేస్తుంది అది. మిగతా రెండిట్లో ఏది బాగుందో మీకు చూసినవే మీకు కొత్తగా చెప్పేది. షల్ వి స్టార్ట్? షల్ వి గో అహెడ్? కంప్యూటర్ మిత్రమా, మొదటి రౌండ్లో అడుగు పెడుతున్నాం. ఫస్ట్ రౌండ్లో ఏం ప్రశ్నలు అడగదలుచుకున్నారో ఆ తర్వాత మొదటి ప్రశ్న ముందు అడిగేసే మిత్రమా. ఓకే, మీ డిస్ప్లేలో కూడా వస్తుంది. చిరంజీవి లంకేశ్వరుడు సినిమా దర్శకుడు. ఆప్షన్స్ చూద్దాం. 1 రాఘవేంద్రరావు గారు, 2 నారాయణరావు గారు, కోదండరామిరెడ్డి గారు, 4 కోటి రామకృష్ణ గారు. సెకండ్ అండి దాసనారాయణరావు గారు. డెఫినెట్టా? 100 సినిమా అంటే ఎన్నో సినిమా అన్నారు? 100 సినిమా అండి. మై గుడ్నెస్, అసలు మొత్తం సినిమా చరిత్ర అంతా పుక్కిట్ పెట్టుకున్నారు అనమాట. ఆర్ యు షూర్? చేసుకుందాం. కంప్యూటర్ మిత్రమా, ఆయన దాసనారాయణరావు గారు ఖాయం చేశారు. మీరేమంటారు చెప్పు స్వామి? రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్. 20,000 రూపాయలు వచ్చేసారు. మిత్రమా, రెండవ ప్రశ్న. స్వర్గీయ ఎన్టీఆర్ నటించిన తొలి సినిమా నా దేశం. అది ఓకే, అందరికి తెలిసింది. అందులో ఆయన ఏ పాత్ర ధరించారు? మొదటి ఆప్షన్ రైతు, రెండవ ఆప్షన్ కృష్ణుడు, మూడవ ఆప్షన్ పోలీస్ ఆఫీసర్, 4వ ఆప్షన్ జమీందార్. ఒకసారి మీరు స్టిల్స్ గుర్తు చేసుకోండి. చాలా ఈ మధ్య కాలంలో చాలా పేపర్లలో ఆయన నటించిన మొదటి సినిమా స్టిల్స్ కూడా వచ్చాయి. లైఫ్లో న్యూస్ చేసుకుంటాను సార్. యు వాంట్ లైఫ్ లైన్? ఓకే, కంప్యూటర్ మిత్రమా, నరేష్ లైఫ్ లైన్ యూజ్ చేసుకుంటానంటున్నారు. మీకు ఇష్టమైన ఒక 2 ఆప్షన్లు తీసేయండి. ఓకే, రైతు, పోలీస్ ఆఫీసర్ మిగిలారు. ఐ థింక్ సో ఐల్ గో విత్ ద ఫస్ట్ వన్ అండి, రైతు. మిత్రమా, ఆయన 1 రైతు అంటున్నారు. నీ అభిప్రాయం ఏంటి? సారీ, రాంగ్ ఆన్సర్, పోలీస్ ఆఫీసర్. ఈ ప్రశ్నకు నిజంగా నాకు కూడా తెలియదు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించిన మొదటి తెలుగు సినిమా ఏది? ఫస్ట్ తెలుసు సార్, నాకు ఆన్సర్ తెలుసండి. ఇది ఆ ఆప్షన్స్ అక్కర్లేదా? ఆప్షన్స్ అక్కర్లేకుండా చెప్పేస్తారా? చెప్పేస్తాను. చెప్పండి. ఎవరు? వెంకటేష్ గారు అండి, సూపర్ పోలీస్. అసలు ఆప్షన్స్ ఏమిటో చూద్దాం. మిత్రమా, చూపించండి. మనకంటే ఫాస్ట్గా ఉన్నాడు. రెండోది ఓకే, మూడోది, 4వది. సరే, కరెక్ట్ ఏదో నువ్వే చెప్పే. ఎంచుకుందాం రండి అని మేము డిస్ప్లే చేసి కొంతమంది ఫొటోస్ వేస్తాం. మీకు ఇష్టమైన వాళ్ళ ఫోటో మీరు ఎంపిక చేసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయన్నమాట. ఇందులో కూడా 5 ప్రశ్నలు ఉంటాయి. బట్ చిన్న కన్స్టెంట్ ఏంటంటే మీకు లైఫ్ లైన్ లేదు దీంట్లో. ఇంకా అది ఫస్ట్ రౌండ్ తప్ప లైఫ్ లైన్ లేదు. నెంబర్ 2, 30 సెకండ్సే ఆన్సర్ చేయడానికి. అండ్ ఒకవేళ తప్పు చేస్తే మీరు గెలుచుకున్న డబ్బులో నుంచి ఒక్కొక్క తప్పుకి 20,000 పోతూ ఉంటుంది. ఓకేనా? అర్థమైంది కదా? షల్ వి గో? yes sir. కంప్యూటర్ మిత్రమా, వెరీ గుడ్. చూడండి సార్, మీకు అక్కడ డిస్ప్లేలో ఉంది, ఇక్కడ కూడా ఉన్నారు. శ్రీదేవి గారు, వెంకటేష్ గారు, బాపు గారు,
సరే మిగతా నేను పేర్లు చెప్పడం అంటే వాళ్ళు ఎవరు మీకు తెలుసు కదా. నేను అనవసరంగా చెప్పి మీరు ఎవరు కావాలో వాళ్ళని ఎంపిక చేసుకోవచ్చు. జగదేగురుడు అతిలోక సుందరి. జగదేక వీరుడు అతిలోక సుందరి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది మీ డిస్ప్లేలో. ఈ చిత్రంలో జై చిరంజీవ పాట పాడిన గాయని ఎవరు? ఆప్షన్స్ లేవండి. 30 seconds, ది టైమ్ స్టార్ట్స్ నౌ. జై చిరంజీవ. శైలజ గారు. శైలజ గారు. హరీష్ బాగా ఆలోచించుకోండి. అంటే మీరు ఇవ్వబోయే డబ్బు చాలా గొప్ప కార్యానికి వెళ్తుంది, మళ్ళీ పోగొట్టుకోవడం ఎందుకని నేను అంటే ఊరికి మీరు తప్పని నేను ఏం అంటలేదండి. ఐఎమ్ జస్ట్ సజెస్టింగ్. 30 seconds, ఇంకొక 5-6 seconds ఉంది ఆలోచించండి. లేదండి, శైలజ గారు. శైలజ గారు ఖాయం. కంప్యూటర్ మిత్రమా ఖాయం చేయండి. నాకంటే ఫాస్ట్గా ఉన్నారు ఆయనకంటే ఫాస్ట్గా ఉన్నారు మీరు. ఎస్పి శైలజ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. జగదేక వీరుడు అతిలోక సుందరికి సంబంధించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం ఎవరు? విన్సెంట్ గారండి, అజయ్ విన్సెంట్. మిత్రమా నీ అభిప్రాయం? ఫటాఫట్ అంటే 10 ప్రశ్నలు ఉంటాయి. 10 ప్రశ్నలు అవును కాదు అని. ఆ కొత్త సినిమాలు అయితే టక్మని చెప్పేస్తాను సార్. మిత్రమా మొట్టమొదటి ప్రశ్న ఏమిటి చెప్పున్నా? కారులో షికారుకి వెళ్ళి పాలబుగ్గల పాట రాసినది ఆత్రేయ, అవునా కాదా? అవును. తర్వాత ప్రశ్న, తెలుగు సినిమాల్లో పాటల తొలి డబ్బింగ్ రచయిత శ్రీశ్రీ, అవునా కాదా? కాదండి. కాదు. నెక్స్ట్, గుంటూరు శేషేంద్ర శర్మ సినిమా రంగంలో పని చేయలేదు. ఆయన ఎవరో తెలియదండి. ఏదో ఒకటి చెప్పండి, మీరు పనిచేశారా లేదు, టక్కని తగిలినా తగలవచ్చు కదా. అవును. నా చూద్దాం. కారులో షికారుకి వెళ్ళి పాలబుగ్గల పాట రాసినది ఆత్రేయ అంటే మీరు అవును అన్నారు. మిత్రమా రైట్ సార్. తెలుగు సినిమాల్లో పాటల తొలి డబ్బింగ్ రచయిత శ్రీశ్రీ, మీరేమన్నారు? కాదు. మిత్రమా సారీ, శ్రీశ్రీ గారి ఫస్ట్ డబ్బింగ్ ఐ థింక్ ఆహుతి అనుకుంటా సినిమా. అసలు డబ్బింగ్ అనే ప్రక్రియ స్టార్ట్ అయింది ఆయనతో. ఈ డిస్ప్లేలో ఒక సిచ్యువేషన్ రావచ్చు, పాట వినిపించవచ్చు, లేకపోతే ఏదైనా ఫోటో కనిపించవచ్చు. 4 ప్రశ్నలు ఉంటాయి. ఏ ప్రశ్న తప్పు చెప్పినా ఒక్కొక్క ప్రశ్నకు 50,000 కత్తిరించబడును. సరే, దాన్ని బట్టి శుభవార్త ఏంటో కూడా మీకు తెలిసిపోయింది. ఇది జాక్ పాట్ అనమాట. ఎందుకంటే 4 ప్రశ్నలు ఉంటాయి, ఒక్కొక్క దానికి 50,000 వస్తుంది కాబట్టి అన్నీ చెప్తే 2 లక్షలు. దట్స్ గుడ్. ఫర్ ఎ గుడ్ పర్పస్ యూ కెన్ టేక్ 2 lakhs of rupees. రెడీయా? సరే, ఫస్ట్ ఏం డిస్ప్లే చేస్తావు మిత్రమా? ఓకే, మీ కళ్ళ ముందు ఒక స్టిల్ ఉంది సినిమాలోది. ఈ స్టిల్ ఏ చిత్రంలోనిది? కొంచెం తొందరపడకండి, కొంచెం ఆలోచించండి. బట్ అలాగని ఎక్కువ టైం కూడా ఇవ్వలేము మీకు మేము. షూర్, బట్ యూ కెన్ ఈవెన్ ఒక చిన్న గుడ్డిగా రాయి కూడా వేసి తగిలితే చెప్పాను కదా, జాక్ పాట్ 50,000. అందులో రామారావు గారు కృష్ణుడు వేషంలో ఉన్నారు. ఎన్ని సినిమాలు చేస్తుంటారు మీరు ఆలోచిస్తూ తెలుస్తుంది. దాదాపు 19 టైమ్స్ ఎన్నో చేసిన కృష్ణుడు వేషం. ఓకే, అయినా కూడా మీరు ఐ థింక్ యూ కెన్ ఐడెంటిఫై. లేదా? ఓకే మిత్రమా, ఏమిటి జవాబు? శ్రీకృష్ణార్జున. గోరు వంక వాలగాని గోపురానికి స్వరాల గడగడ గంటలే మోగనేలా. గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల గిలగిల పువ్వులే పుట్టలేదా. బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా, వారసుండి చూసినప్పుడే వరాల వాంఛలన్నీ పల్లవించగా, నందుడింత చిందులేసే అందమైన బాలుడే తన. సినిమా గాంధీవం అని మీకు తెలుసు. ఇందులో బాలకృష్ణ గారు, నాగేశ్వరరావు గారు, మోహన్ గెస్ట్ గా వస్తారు, మోహన్ లాల్ గారు. సో నాగేశ్వరరావు గారికి రేపు పాడారు, మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడే.
నాతో కలిసి మోహన్ లాల్ గారికి ఇంకొక గాత్రం వినిపించింది మీకు. అది ఎవరు పాడారు చెప్పగలరా? ఆయనే పాడినట్టున్నారు. ఆయనే పాడినట్టు ఉంది కదా. అవునండి. అది ఆయనే పాడినట్టు ఉండేటట్టు ఒక ఆర్టిస్ట్ పాడాడు నిజంగా. నేను నాగేశ్వరరావు గారే పాడినట్టు ఎలా ఉందో అవును. ఆ ఆర్టిస్ట్ కూడా ఆయన పాడినట్టే ఉంది అనమాట వాయిస్. మీకేమైనా ఐడియా ఉందా ఆయన పాడినట్టు ఉండే వాయిస్లు ఏమేమి ఉంటాయి మలయాళంలో? ఆయన మలయాళీ కాబట్టి మలయాళంలో మీకు క్లూ ఇస్తున్నాను నేను. మలయాళంలో పాడేవాళ్ళు ఆయనకు దగ్గరగా పాడగలరు. శ్రీ కుమారన్ గారండి. కరెక్ట్. ఐ విల్ గివ్ ది పాయింట్స్ టు శ్రీ కుమారన్ కదా, శ్రీ కుమార్, ఎంజి శ్రీ కుమార్. ఓకే ఓకే. బ్రెయిన్ ఆఫ్ టాలీవుడ్ వచ్చినందుకు మేమందరం కూడా మీకు మా జేజేలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో వెరీ 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 మచ్. సార్. గాడ్ బ్లెస్ యూ. టాలీవుడ్